నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. 40 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు ప్రజల ప్రయోజనార్థం. అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టాలని, పవర్ పెట్టాలని తీసుకున్నారు ప్రజల కోసం. అక్కడి వరకు బాగానే ఉంది. 40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా, అంటే 40 సంవత్సరాల క్రితం తీసుకున్న ల్యాండు కన్సిడరేషన్ చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా డబ్బులు పే చేయలేదు, నష్టపరిహారం. ఇన్నాళ్ళు ఊరుకుని సదరు ల్యాండ్ ఓనరు హైకోర్టులో రిట్ చేశాడు. బాంబే హైకోర్టులో 2 జడ్జిల ధర్మాసనం, జస్టిస్ పిబి చల్లావాలా, జస్టిస్ సోమశేఖర్ సుందరేషన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అపోజ్ చేసింది. ఏమనంటే 40 సంవత్సరాల క్రితం మేము తీసుకున్నాము, ఈ రోజు దాకా వీళ్ళు అడగలేదు, మరి నష్టపరిహారం ఇన్ని రోజుల తర్వాత మేము ఎందుకు ఇవ్వాలి అంటే సదరు హైకోర్టు చాలా సీరియస్ తీసుకుంది. అడగకపోతే మీ అంతటి మీరు ఆలోచించి ఆ ఓనర్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు కదా, దీని ఓనర్ ఎవరు, డబ్బులు పే చేయాలని మీకు తెలియదా, అడగకపోతే మీరు పే చేయరా, దీనికి కండోన్ డీలే లేదు, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి, 40 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా మీరు అప్పు కాదు ఇది అని డబ్బులన్నీ పే చేసి ఇప్పుడు మార్కెట్ వాల్యూతో కట్టి ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఏదైనా సరే మీ స్థలాన్ని ప్రభుత్వము ప్రజల ప్రయోజనార్థం తీసుకుంటే ఎన్నేళ్ళైనా సరే తిరిగి మీకు డబ్బులు పే చేయాలి, కాంపన్సేషను, నష్టపరిహారము 3 ఏళ్లలోపు పే చేయాలి, 12 సంవత్సరాల్లోనే డబ్బులు పే చేయాలి అన్న నిబంధన లేదు. ఎప్పుడు అడిగితే అప్పుడు పే చేయాల్సిందే. ఇది అప్పు కాదు. అప్పు అయితే మాత్రం 3 ఏళ్ల లోపల కంపల్సరీగా డిమాండ్ చేస్తే పే చేయాలి, దాన్ని లిమిటేషన్ దాటిపోతుంది. కానీ ఈ అప్పు కాదు, నష్టపరిహారం పే చేయడానికి ఎందుకు ఇంత డిలే అయింది, అసలు మీరు ఓనర్ ఎవరో తెలుసుకుని మీకు పే చేయాలి, అడగాల అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఎవరి ల్యాండ్ అయినా సరే ప్రభుత్వం తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నష్టపరిహారం కట్టి ఇవ్వాలి, 3 ఏళ్ల లోపలనే అడగాలి, అప్పుడే పే చేస్తాము అని లిమిటేషన్ లేదు అని తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.